అందరికీ నమస్కారం. దేవాలయాలకు వెళ్ళేది దేవుడి కోసమా? లేక మన కోసమా? ఖచ్చితంగా మన కోసమే వెళ్ళాలి. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు దేవాలయం సందర్శించమని మన పెద్దలు చెప్తారు. ఎందుకు? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన పూర్వీకులు దేవాలయాలు నిర్మించడం వెనుక గొప్ప సైన్స్ దాగి ఉంది. దేవాలయాలు ఎక్కడ పడితే అక్కడ నిర్మించలేదు. భూమి మీద అయస్కాంత పవర్ పాయింట్స్ని గుర్తించి అక్కడ మాత్రమే విగ్రహాలు ప్రతిష్ఠించేవారు. మూల విరాట్ని ప్రతిష్ఠించే ముందు పీఠం లోపల మంత్రాలతో లిఖించిన రాగి ఫలకాలు, యంత్రాలు పెడతారు. తద్వారా భూమి నుండి వచ్చే అయస్కాంత శక్తి రాగి ఫలకం ద్వారా గర్భగుడి మొత్తం వ్యాపించి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేయడానికి ముఖ్య కారణం ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మన పాదాల నుండి శరీరం అంతటా వ్యాపించడానికి, అలాగే మంత్రాల వైబ్రేషన్స్ ద్వారా మన మనస్సుని తేలికపరచడానికి ఉపయోగపడుతుంది. కర్పూరం, తులసి వేసిన తీర్థాన్ని గర్భగుడిలో ఉంచి మనకి అందిస్తారు. తద్వారా గర్భగుడిలోని పాజిటివ్ ఎనర్జీ తీర్థంలోకి ప్రవేశించి నేరుగా మనల్ని చేరుతుంది. దీనివలన మన శరీరంలోని అవయవాలు ఎనర్జీ సంతరించుకుంటాయి. దేవాలయం లోపల ఘంటానాదం యొక్క ఓంకారం మన మనస్సుని హాయిపరిచి ఉత్తేజపరుస్తుంది. ఇదండి మన వేల సంవత్సరాల ఆలయాల వెనుక ఉన్న సైన్స్.